హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి జనవరి 2025 మాస ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం చూడబోతున్నాము. వీరికి అనుకూలం ఉన్న తేదీలేంటి, అనుకూలం లేని తేదీలేంటి జనవరి నెలలో, అలాగే వీళ్ళకి ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, సినీ ఇండస్ట్రీలో, విద్యా రంగంలో స్త్రీలకు ఎలా ఉండబోతుందో ప్రతి ఒక్కటి అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నాము. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, అక్రమ సంబంధాలు, నక్కబిందులు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజం 5. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు గత 2 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు అనేవి పడుకుంటూ వస్తున్నారు. వాళ్ళు డబ్బులు సంపాదించి బాగుపడింది, కోటేశ్వరులు అయింది, సమస్యలు తీరిపై సంతోషంగా బతికింది అంటూ ఏమాత్రం లేదు. కానీ 2025 సంవత్సరంలో వీళ్ళు బాగా ధనవంతులు అవ్వబోతున్నారు. చేసే ప్రతి పనిలో విజయం సాధించబోతున్నారు. అన్ని రంగాల వారికి కూడా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ముఖ్యంగా స్త్రీ పురుషులకైతే మాత్రం వీరికి జీవన లాభం అనేది బాగా కలిసి వస్తుంది. వీరికి కోర్టు సమస్యలు అనేవి కూడా తీరబోతున్నాయి. వీరికి చెడు సాహసం అనేది కూడా ఉండదు. కానీ మిమ్మల్ని నాశనం చేయాలి, మిమ్మల్ని దరిద్రులు చేయాలని చాలా మంది ప్రయత్నాలు అనేది కూడా చేస్తుంటారు. మీకు దూర ప్రయాణాలు అనేవి కూడా కలిసి వస్తుంటాయి. మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ధైర్యంతో సమస్యలు అనేవి మీరు ఎదిరించి పోరాడడం అనేది కూడా జరుగుతుంది. మీకు స్థిరాస్తి అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు అనేవి జరుగుతుంటాయి. అలాగే మీకు కుటుంబం కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. భార్య భర్తలు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. అంటే వీళ్ళకి గొడవలు ఎలాంటివి లేకుండా సంతోషంగా హ్యాపీగా అనేది కూడా ఉంటారు. స్త్రీలకు అనేది కూడా సంతాన సమస్యలు అనేవి తీరబోతున్నాయి. స్త్రీ పురుషులకు ధనలాభం ఎక్కువగా ఉండబోతుంది. మీకు సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి కూడా పెరుగుతుంటాయి. ఈ సంవత్సరం ఉద్యోగాలు ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా 2025 సంవత్సరంలో ఉద్యోగస్తులకు వృశ్చిక రాశి వారికి అనేది కూడా అనుకూలం వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. వీరికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు అనేవి చాలా బాగుంటుంది. వీళ్ళకి కావాల్సిన ప్రదేశాలకు బదిలీ అనేది కూడా అవుతుంటారు. కొంతమంది ట్రాన్స్ఫర్ కావాలి, ఒక ఊరికి అనుకుంటారు. వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా దాంట్లో విజయం అనేది కూడా సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం అనేది కూడా ఉండబోతుంది. ప్రైవేట్ కంపెనీలు అనేది కూడా పనిచేసే వారికి మీ జీతం అనేది ఎక్కువ పెంచి మీకు అనేది కూడా కొన్ని ఇంపార్టెంట్ పదవులు అనేది కూడా మీకు ఇవ్వబోతున్నారు. ఉద్యోగం చేసేవాళ్ళు మీరంటూ కొన్ని కళలు అనేవి ఉంటాయి. స్థలాలు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలని, అవి కూడా కొనుక్కునే అవకాశాలు కనబడుతున్నాయి. పర్మనెంట్ కాని వరకు ఈ సంవత్సరం పర్మనెంట్ అనేది అవ్వదండి. కానీ జీవన విధానం అనేది కూడా బాగుంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కొంత నిరుత్సాహపడాల్సి వస్తుంది. ఉద్యోగం రాకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో 2024 సంవత్సరంలో మీకు ఖచ్చితంగా 2025 సంవత్సరంలో ఉద్యోగం అనేది కూడా వస్తుంది. కానీ మీరు అనుకున్న ఉద్యోగం రాక ఇబ్బందులు అనేవి పడతారు. ఏదో ఒక చిన్న ఉద్యోగం తెచ్చుకొని దాంట్లోనే మీరు ఇట్లా కష్టపడుతుంటారు. కానీ మీకు ఆ ఉద్యోగంలో కూడా స్థిరత్వం అన్నది కూడా పొందలేరు. అంటే ఆ ఉద్యోగం మీకు పర్మనెంట్ కాక ఇబ్బందులు పడుతుంటారు. 2 నెలలు ఒక ఉద్యోగం చేస్తే 3 నెలలు ఇంకో ఉద్యోగం చేస్తుంటారు. అలాగా ఉద్యోగ పరకంగా కొన్ని ఇబ్బందులు అనేవి కూడా ఎదురవుతుంటాయి. ఇప్పుడు మనం రాజకీయ రంగంలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి వృశ్చిక రాశి వారికి ఈ 2025 సంవత్సరంలో బాగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది. మీరు ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోతుంటారు. అలాగే మీకు ధనం అనేది మీరు ఎంత ఖర్చు పెట్టినా సరే ఆ ధనానికి తగ్గట్టు మీకు ఫలితం అనేది కూడా ఉండదు. అర్థమైందండి. ధనం అనేది మంచినీళ్ళలాగా ఖర్చు చేస్తుంటారు. మీకు నామినేట్ పదవులు కూడా రావు. అధిష్టానం నుంచి కూడా మీకు ఎలాంటి గుర్తింపు ఉండదు. మిమ్మల్ని పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. మీ మాట తీరే మిమ్మల్ని కొన్ని విషయాలు అనేది కూడా చిక్కులు అనేది కూడా తెచ్చిపెడతా ఉంటది. మీకు రాజకీయ రంగంలో ఉన్న వారికి మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే మీకు శత్రువులుగా మారి మిమ్మల్ని దూరం పెట్టేసి మిమ్మల్ని ఇరకాటంలో అనేది కూడా పడేస్తుంటారు. అలాగే మీరు ప్రజల్లో కూడా విశ్వాసం ఉన్నది కూడా కోల్పోతుంటారు. వృశ్చిక రాశి వారికి రాజకీయ పరంగా అనుకూల పరిస్థితి అయితే 2025 సంవత్సరం మొత్తంలోనే లేదు. ఇప్పుడు మనం సినీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి వీళ్ళకి 2025 సంవత్సరం బాగా కలిసి రాబోతుంది. దర్శకులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, గాయకులు కావచ్చు, కథలు రాసే వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి అన్ని విధాలుగా ఒక మంచి అవకాశాలు అనేవి రాబోతున్నాయి. ప్రతి దాంట్లో వీళ్ళు విజయాలు అనేవి కూడా సాధిస్తారు. అలాగే వీళ్ళు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా సరే గృహాలు అనేవి కొంటారు. వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త అవకాశాలు వచ్చి సినీ ఇండస్ట్రీలో ఒక మంచి పొజిషన్లోకి అనేది వీళ్ళు వెళ్తారు. ఇప్పుడు మనం వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా 2025 సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది. వీరు కొత్తగా నూతనంగా ఏదైనా వ్యాపారాలను మొదలు పెట్టాలని కూడా సరే మొదలుపెట్టి దానిలో లాభాలు అనేవి చూస్తారు. హోల్సేల్ మరియు రిటైల్ రంగాల వారికి కూడా లాభాలు ఉంటాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి సమయానికి బాకీలు అనేవి కూడా వసూలు చేసుకుంటారు. అలాగే రియల్ ఎస్టేట్ పనిచేసే వాళ్ళు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. షేర్ మార్కెట్లో నష్టాలు అనేవి చవి చూస్తారు. ఎవరైతే పార్ట్నర్షిప్తో కూడిన వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళకి కూడా అదే విధాలుగా బాగుంటుంది.
ఎవరైతే హోటల్స్ నడుపుతుంటారో, కిరాణా వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళు కూడా మంచి లాభాలనేవి చూడబోతున్నారు. మొత్తానికి వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారు మంచి ధనయోగం, ధనలాభం అనేది కూడా చూడబోతున్నారు. ఇప్పుడు మన విద్యార్థులకి ఎలా ఉండబోతుందో చూద్దాం. విద్యార్థులకు కూడా జ్ఞాపకశక్తి అనేది కూడా ఎక్కువగా ఉండబోతుంది. మంచి మార్కులు అనేవి తెచ్చుకుంటారు. విదేశీ ప్రయత్నాలనేవి కూడా సక్సెస్ అవుతుంటాయి. అలాగే మీకు మంచి ఉద్యోగాలన్నీ కూడా తెచ్చుకునే అవకాశాలు 2025 సంవత్సరంలో కూడా కనబడుతుంది. కానీ మధ్యలో మీరు చెడు సాహసం చేసి మార్కులనేవి తక్కువగా తెచ్చుకొని అంటే చదువుకున్న దాన్ని వదిలేసుకుంటారు మీరు. ఆ విధంగా మీకు కొంతవరకు చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది. అలాగే ఎంట్రీ పరీక్షలు రాసినా, ఎంట్రన్స్ పరీక్షలు రాసినా సరే దాంట్లో కూడా మీరు మంచి మార్కులు తెచ్చుకొని మీరు అనుకున్న కాలేజీలో సీట్లనేవి పొందుతారు. ఇప్పుడు మన వ్యవసాయదారులకి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఎవరైతే వ్యవసాయం చేస్తుంటారో వాళ్ళకి 2 పంటలు బాగా పండుతుంటాయి. కానీ క్రిమి కీటకాల వలన, ప్రకృతి వైపరీత్యాల వలన పంట దిగుబడి అనేది అంతగా బాగుండదు. నష్టాలనేవి ఎక్కువగా చూడబోతున్నారు. చేపలు, రొయ్యలు వ్యాపారాలు చేసేవాడు కూడా పరిస్థితి చాలా బాగుంటుంది. గతంలో చేసిన అప్పులనేవి తీర్చుతారు. అలాగే మీకు కౌలుదారులకు లాభం అనేది కూడా ఉండబోతుంది. దేశాలు కూడా అన్ని విధాలనేది కూడా బాగుంటుంది. కాకపోతే అనుకోకుండా కొన్ని వైపరీత్యాలు, కీటకాల వలన ఇబ్బందులు పడే అవకాశం ఉండబోతుంది. ఇప్పుడు మన స్త్రీలకి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ స్త్రీలకు కూడా అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది. కుటుంబంలో మీ విలువ, గౌరవం అనేది కూడా పెరుగుతుంది. మీరు ఏది పట్టుకున్నా సరే అది బంగారం అవ్వబోతుంది. విలువైన వస్తువులు అనేది కూడా కొనబోతున్నారు. ప్రతి ఒక్కరు మీ సలహాలను తీసుకుంటారు. మిమ్మల్ని చూడగానే ఇతరులకు ఒక ప్రత్యేకమైన దృష్టి అనేది కలుగుతుంది. పెళ్లి కాని స్త్రీలు ఎవరైనా ఉన్నా సరే 2025 సంవత్సరంలో పెళ్లి చేసుకునే అవకాశం ఉండబోతుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. భార్యాభర్తలు ఎవరైనా గతంలో విడిపోయి ఉంటే ఈ సంవత్సరంలో కలుసుకునే అవకాశం ఉండబోతుంది. అలాగే ప్రేమించుకున్న వారు కూడా విడిపోయి ఇబ్బందులు పడి, గొడవలు పడి, చికాకులు పడి ఉంటే మాత్రం 2025 సంవత్సరంలో మళ్ళీ కలుసుకునే అవకాశం అనేది కూడా ఉండబోతుంది. ఎవరైతే ఉద్యోగాలు చేస్తుంటారో స్త్రీలు వాళ్ళు కూడా అంత అనుకూలత అనేది కూడా ఉండబోతుంది. వీళ్ళకి ప్రమోషన్స్ అనేవి కూడా రాబోతున్నాయి 2025 సంవత్సరంలో. సంతానం విషయంలో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే స్త్రీలు మాత్రం సంతానం రాక, సంతానం పోయి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి 2025 సంవత్సరంలో సంతాన సమస్యలు తొలగిపోయి సంతాన పరకంగా కూడా మీకు మంచిగా ఉండబోతుంది. ముఖ్యంగా జనవరి నెలలో వచ్చేసరికి చేవృత్తి వ్యాపారాలు అధికత ఆదాయం అనేది కూడా బాగుంటుంది. దూర ప్రయాణాలు అనేవి కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కూడా మీరు చేస్తారు. నూతన వస్త్ర ప్రాప్తి, బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాలు అనేది కూడా బాగుంటారు. అంటే అర్థం ఏంటంటే మీరు కొత్తగా బంగారు కొంటారు, వాహనాలు కొంటారు, బట్టలు కొంటారు. ఇలాగా జనవరి నెలలో మీరు మంచి మంచి కార్యాలు అనేది కూడా చేయబోతున్నారు. మీకు అంతా అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. సమస్యలు అనేవి తీర్చుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. జీవనం ఆనందంగా ఉంటుంది. ఎంతో ఉల్లాసంగా, సంతోషంగా అనేది కూడా ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రేమికులు ఎవరైనా విడిపోతే వాళ్ళు కూడా కలుసుకునే అవకాశం ఉండబోతుంది. ఇప్పుడు వీళ్ళకి అనుకూలమైన దినములు ఏంటో చూద్దాం. జనవరి నెలలో 2వ తారీఖు 8, 11, 17, 20, 24, 31 ప్రతికూలం దినాలు. అంటే వీళ్ళకి బ్యాడ్ డేస్ ఏంటో చూద్దాం. 4వ తారీఖు, 6వ తారీఖు, 13, 15, 22, 27 ఇలాగ ఈ విధంగా అనేది కూడా వీళ్ళకుంది. మొత్తానికైతే వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం కలిసి రాబోతుంది. కానీ ఎవరైతే రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందులు అనేవి పడతారు. గడ్డు కాలం అనేది వాళ్ళకి ఉండబోతుంది. ఇది విషయం మిత్రులారా. ఆల్రెడీ మన ఛానల్‌లో దాదాపు 7 రాశుల వారికి, స్టార్టింగ్ 7 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ప్రతి వీడియో అనేది మన ఛానల్‌లో ఉంది. మీరెళ్లి ఆ వీడియోలు చూసుకోవచ్చు. మీకు ఎలా ఉండబోతుందో మీరు చెక్ చేసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.